రోజుకు 505 కోట్లు, నెలకు 15,151 కోట్లు. ఇది చంద్రబాబు సర్కార్ అప్పుల చిట్ట. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. 22 నెలల్లోనే బాబు సర్కారు ఏకంగా 3,33,321 కోట్లు అప్పు చేసింది. చంద్రబాబు తన పాలనలో ఏదైనా వృద్ధి సాధించారా అంటే అది అప్పులు చేయడంలోనే అని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సంపద సృష్టి విజనరీ అంటూ ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను అప్పుల పాలు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వ రంగంలో ఆస్తుల కల్పనకు చంద్రబాబు ప్రభుత్వం వ్యయం చేయడం లేదు. మరోపక్క సూపర్ 6 హామీలను అమలు చేయడం లేదు. అంటే అటు సంపద సృష్టించడం లేదు, ఇటు సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని స్పష్టమవుతోంది. రాష్ట్రంపై రుణభారం మోపడంలో చంద్రబాబు తన రికార్డును తానే తిరగరాస్తున్నారు. 2014-19 మధ్య అధికారంలో ఉండగా ఆయన 2,49,530 కోట్ల రూపాయల అప్పులు చేశారు. తాజాగా 22 నెలల వ్యవధిలోనే చంద్రబాబు చేసిన అప్పులు 3,33,321 కోట్లకు చేరాయి. మంగళవారం 7.65% వడ్డీకి 3,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం ద్వారా బడ్జెట్ అప్పులే 1,82,264 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. ఇక వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు 1,03,670 కోట్ల రూపాయలకు చేరాయి. మరోపక్క రాజధాని పేరుతో మరో 47,387 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. గత ఆర్థిక ఏడాదికి మించిన అప్పులు చేయడంలో చంద్రబాబు భారీ వృద్ధి సాధించారు. 2024-25లో బడ్జెట్ అప్పులు 81,597 కోట్ల రూపాయలు కాగా 2025-26లో మంగళవారం నాటికి 1,0667 కోట్ల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. వాస్తవానికి ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్ అప్పు 79,926 కోట్ల రూపాయలు అప్పు మాత్రమే చేయనున్నట్లు అంచనాల్లో పేర్కొనగా ఆర్థిక ఏడాది ముగియడానికి మరో 20 రోజుల గడువు ఉండగానే అంచనాలకు మించి ఏకంగా 1,667 కోట్ల రూపాయల అప్పులు చేశారు. అంటే అంచనాలకు మించి ఏకంగా 20,000 కోట్ల రూపాయలు అధికంగా అప్పు చేయడం చర్చనీయాంశంగా మారింది.